చూడండి ఇగో ఇప్పుడు నేను అట్ల రుబ్బు ముందు ఇడ్లీ రుబ్బు ఆడించాను. ఇప్పుడు అట్ల రుబ్బు వేసి ఆడిస్తున్నాను. అట్ల రుబ్బు ఇడ్లీ రుబ్బు ఆడించి నిన్నే ఆడించేద్దాం అనుకున్నాను. నిన్న యాత్రలోకి వెళ్ళిన వాళ్ళు ఆడించలేకపోయాను. ఈరోజు ఆడిస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఆడించి. చూడండి సింక్లో గిన్నెలలో తీసుకెళ్ళి ఇక్కడ బాల్కనీలో పెట్టాను తోమనందుకి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడు తోమాలి. ఇన్ని సామాన్లు ఉంటే పని మనిషిని పెట్టుకొని తోముకోవాలి అని అనిపిస్తుంది ఒక్కోసారి ఏమించి మనమే తోముకోవాలని అనిపిస్తుంది. తక్కువ ఉండేటప్పుడు, ఎక్కువ ఉండేటప్పుడు ఏం మనుషులు కావాలనిపిస్తుంది, తక్కువ ఉండేటప్పుడు ఏం మనమే తోముకోవాలనిపిస్తుంది. చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు టైం చూస్తే నాకు ఎంత అవుతుందంటే 11 అవ్వబోతుంది ఇప్పుడు టైము. ఇంకా పని తేలలేదు. పిల్లలు వెళ్ళారు కానీ ఇంకా పని తేలలేదు. నిన్న యాత్రలోకి వెళ్ళిన వల్ల నాకు సామాన్లు వచ్చిన వల్ల నాకు పని తేలలేదు. చూడండి ఇన్ని గిన్నెలు. మా అమ్మాయి తోముతుంది అనుకుంటే తోమలేదు. తిరిగిసి వచ్చింది అది. నేను టైం సరిపోలేదు. రాత్రి తోముతాను తోమలేకపోయాను. చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కీప్ చేయాలి. ఇంకా మించి నిన్న ఇవండి వాటర్ బాటిల్ ఉన్నాయి. ఇవన్నీ పట్టాలి. మొత్తం ఇవన్నీ పట్టాలి వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ పట్టాలి. నాకు సోర మొక్కలు పులుసు ఉందండి. అది మధ్యాహ్నానికి సరిపోద్ది. మా ఆయన గారు ఏదో ఒకటి తెచ్చుకుంటాను అన్నాడు అతని గారు. చూడండి నిన్న యాత్రలోకి వెళ్ళామన్నాం కదా. ఈ బుద్ధుడి బొమ్మ కొన్నాను నేను. ఇది బుద్ధుడి బొమ్మ కొన్నాను నిన్న. కనకమాసం సంబరాల్లోకి వెళ్ళాను. అలాగే తిరిగి వచ్చిన వల్ల ఏటేటి కొన్నాను చూపెడతాను. బుద్ధుడి బొమ్మ కొన్నానండి. ఇది ఇలాగనా. అలాగా ఫ్లవర్స్ కొన్నానండి. ఆ 2 ఫ్లవర్స్ కొన్నాను పువ్వులు. ఆ 2 ఎంతమంది అడిగారండి, దగ్గరికి 20 మందిలాగా అడిగారు ఆ పువ్వులు కొన్ని వల్ల. ఆ గులాబీ పువ్వులు పెద్దవి కొన్నాను కదండి. అటోటి ఇటోటి అందాకలకి ఏం పేర్చలేదండి. అలా పెట్టాను కంగారులో. ఇంకా ఇల్లు శుభ్రం చేసిన తర్వాత అప్పుడు నేను పేర్చుకుంటానండి. అంటే ముందు కూడా కొనిసి తెచ్చుకుంటున్నాను ఇవన్నీ. ఇలా పెట్టేశాను కంగారులో. బుద్ధుడి బొమ్మ ఇక్కడ పెట్టేశాను అందాకలకి. చూడండి ఈ 2 కొన్నాను. ఇంకా ఈ బుద్ధుడి బొమ్మ కొన్నాను. ఇంకా ఏడు కొన్నానంటే చూడండి ఇక బాతులు కొన్నానండి. ఈ బాతులు కొన్నాను. ఈ బాతులు 2 కొన్నాను. ఇదోటి కొన్నాను. బాతులు 2 కొన్నాను. అక్కడికి వెళ్ళి ఇంకా దేవుడిది ఏమంచి ఇవి ఉంటాయి కదండి. అదేటమ్మా ఊదెత్తులు వేసుకుంటారు కదా. ఇది ఊదెత్తులు పెట్టుకుని ఇది కొనుక్కున్నాను. చాలా బాగుందండి. క్వాలిటీ చాలా బాగుంది. ఏమంచి ఎంత అంటే 50 రూపాయలు చెప్పింది. ముందు 60 రూపాయలు చెప్పింది. ఆ తర్వాత 50 కమ్మన్నది. నేనైతే ఏకంగా 40 రూపాయలకి అడిగాను. 2 తీసుకున్నానండి. ఇందులో ఇది ఒకటిని ఇంకో కలర్ తీసుకున్నాను. చూడండి ఇంకో కలర్ ఏంటంటే ఇది తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇందులో కలర్స్ ఇలా తీసుకున్నాను. 2 తీసుకున్నానండి అందాకలకి. అండి ఈ పువ్వులు ఎంత అనుకుంటున్నారు మీరు? ఆ 2 పువ్వులు కలిపి 200 అండి. అవి ఎలాగనా చాలా బాగా నచ్చాయి నాకు. ఒకటి 100 రూపాయలు పడ్డది. 2 తీసుకున్నాను. 2 పువ్వులను. ఈ బుద్ధుడి బొమ్మ ఏమించి 400 చెప్పింది. 400 చెప్తే 350 కొమ్మన్నది. నేనేమో 250కి అడిగానండి. 250 తెచ్చుకున్నాను నేను. ఈ బొమ్మ బుద్ధుడి బొమ్మ 250 తీసుకున్నాను నేను. చాలా బాగుందండి 250కి. వాళ్ళు ఎంతైనా చెప్తారు కదండి. ఇవండి ఇవి కూడా బాతులు కూడా అవి కూడా 300 ఎంతో చెప్పింది. నేను 150కి అడిగాను. 150 తీసుకున్నాను ఈ బాతులు 2ను. అలాగా నిన్న మార్కెట్కి వెళ్ళానండి కారం సామాన్లకి. నిన్న ఆడిద్దాం అనుకుంటే టైము సరిపోలేదు. అంటే ఆడిద్దాం అనుకున్నాను నేను, వెళ్ళలేదు. ఈరోజు అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టాను. కారం సామాన్లు ఆడించాలి. చూడండి ఈ తోరణాలు ఉన్నాయి కదండి, గుమ్మానికి పెట్టిన పువ్వులు. ఇవి నేను కొన్నానండి. ఇలాగనా తోరణాలు గుమ్మానికి బాగున్నాయండి. ఇలాగా డెకరేషన్ లాగా చాలా బాగుందండి. ఇటు అటు పెట్టాను. 2 పక్కల పెట్టాను. ఇవి నాకు ఎంత ఇష్టపడ్డాయంటే ఇలాగ కలిపి ఒక 500 అలాగ ఇది 150 ఎంతో చెప్పారండి. ఇది 150 200 చెప్పారు. ఇది ఈ పువ్వులు అయితే 300 కాదు 250 తీసుకున్నానండి. 250 ఎంతో మర్చిపోయాను. నిన్నే కొన్నాను.
నిన్న కొన్ని మర్చిపోయిన రేటే ఎంత అని. చాలా తక్కువ అండి. ఈ పెద్ద మార్కెట్లో ఉంటాయి. పూర్ణ మార్కెట్ ఏదో అంటారు దాన్ని, అక్కడ ఉంటాయండి. గుమ్మానికి డెకరేషన్ అంటే ఇస్తారు. ఇవి కొన్నానండి. ఈ డెకరేషన్ ఇలాగనా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా పెట్టుకోండి. అందంగా ఉంటుంది ఇంటికి పెట్టుకుంటే డెకరేషన్ లాగా. అలాగే అయ్యే కాదు, ఇంకా నేను టిష్యూ పేపర్లు కొన్నానండి. టిష్యూ పేపర్లు కొన్నాను. ఇంకా వంటగదికి చూడండి ఇవి కొన్నానండి. ఈ 2 కొన్నాను వంటగదికి ఇచ్చేసుకుందని. ఇగండి ఇది ఒకటి కొన్నాను. ఇగండి నిన్న మా అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఇన్ని బ్యాగులు సరిపోలేదు మా అమ్మాయికి. ఇగండి ఇంకా ఈ బ్యాగ్ కొనుక్కొచ్చింది నిన్న. యాత్రలోకి వెళ్ళి ఈ బ్యాగ్ కొనుక్కుంది దానికి నచ్చిందని. చూడండి అస్సలు ఏదైనా మా అమ్మాయికి ఎంత కొను అంటది. చూడండి ఇక డెకరేషన్వి కొన్నానని చెప్పాను కదండి. ఈ గుమ్మానికి పెట్టుకునేవి కొన్నానండి. ఇవి 2 రకాలు కొన్నాను. ఇవి ఇలా గుమ్మానికి పెట్టుకునేవండి. 2 రకాలు తీసుకున్నాను. ఇవి కూడా మీకు నచ్చితే కొనుక్కోండి. పూర్ణ మార్కెట్లో ఉంటాయి, బాగుంటాయి కూడా. గుమ్మానికి డెకరేషన్ బాగుంటుంది. అలాగే అండి నిన్న నేను గాజులు చాలా కొన్నానండి. ఇవన్నీ గాజులు ఇవన్నీ కొన్నానండి. మెట్టి గాజులు మెట్టి గాజులు ఇవి కొన్నాను. అన్నీ ఒకే కలర్స్ తీసుకున్నానండి. ఇవన్నీ ఒకే కలర్స్ తీసుకున్నాను. చూడండి ఇందులో అన్ని కలర్స్ ఇదే డిజైను, అన్ని కలర్స్ ఇదే డిజైన్లో తీసుకున్నాను. కలర్స్ మారే అంతే, సేమ్ డిజైనే తీసుకున్నాను. అన్నీ కలిపి రకానికి ఒక కలర్ ఉంటుంది. అన్ని కలర్లు తీసుకున్నాను. ఇవి దగ్గరికి 6 7 తీసుకున్నాను. ఇవి 350 ఎంతో పడ్డదండి ఖాళీ గాజులకి. ఆయన గారికి రేట్ చెప్పాను అనుకోండి గుండు పగిలిపోద్ది, డబ్బులల్లా ఇంట్లోకే తగలేస్తుంది అనుకుంటాడు. చూడండి ఇవి కూడా కొన్నాను గాజులు. చాలా బాగా నచ్చాయి నాకు. సంబరాల్లో కొన్నాను. నిన్న సంబరాల్లోకి వెళ్ళి గాజులు మెట్టి గాజులు ఇవి తీసుకున్నాను. ఇవి నాకు వచ్చిన నా సైజ్ తీసుకున్నాను. ఇది ఒక జతన. చూడండి ఇది మా పాప తీసుకున్నాను. గాజులు ఇవి మా పాప తీసుకున్నాను ఇలాగన డ్రెస్ మీదకి. అందులో ఏమంచి ఇక ఇవి తీసుకున్నానండి. ఇవన్నీ మా పాపకే తీసుకున్నాను. ఇంకా సరిపోలేదంటే అండి మా అమ్మాయికి ఇవన్నీ కొన్ని ఇంకా సరిపోలేదంట. ఇలా తీసుకున్నాను. ఇవన్నీ ఇంకా సరిపోలేదంట మా అమ్మాయికి అండి. నేను చెప్పాను కదండి, ఏదైనా కొన్నామంటే ఇంకా అలా కొంతూనే ఉండాలంటది ఆవిడకి. ఇగండి సెంటు బాటిల్ కూడా కొన్నాను. నిన్న 2 కొన్నాను. ఒకటి ఏమంచి ఇంకోటి కొన్నాను. ఇది మల్లెపూలది. ఇంకోటి ఏమంచి జెడ్ కొన్నాను. రెడ్ ఉంటుంది, అది ఎక్కడ పెట్టేశారు, అది ఎందులో పెట్టేసిందండి. ఇంకా ఇవన్నీ అండి ఇంకా బోల్డ్ సర్దుకోవాలండి. ఇవన్నీ ఎలాగున్నాయో ఇవన్నీ కొన్నానండి. నిన్న మార్కెట్కి వెళ్ళి ఇదే పని చేశానండి. నేను ఇంకేం చేయలేదు. నిన్న మార్కెట్ బజార్ అది నాకు టోటల్గాన. చూడండి ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఖాళీ చేసాను. చెత్త చెదారం వాడినవన్నీ తీసాను. ఇప్పుడు ఇడ్లీ రుబ్బు ఆడించానండి. ఇది ఇలా పెట్టాను. ఇక అట్ల రుబ్బు అవుతుంది. అది అట్ల రుబ్బు అయిపోతే నాకు పని పెద్ద. గిన్నెలు ఒకటి ఉన్నాయి, ఇల్లు ఒకటి తొడాలి, ఇంకా నీళ్ళు ఒకటి పట్టాలి బాటిల్లో. చూడండి ఇదండి అట్ల రుబ్బు అయిపోతే మనం ఆపేయడమే. ఇంకా ఆపేసి ఇది ఇందులో వేసేయడం, తపాలు వేసి పెట్టేయడం ఫ్రిడ్జ్లో. ఇంకా అండి నాకు మాత్రం చూడండి ఇవన్నీ నిన్న చిప్స్ తెచ్చాను. అలా పైన ఉన్నాయి కదండి, అవి నూనెలు ఎక్కువ తినడానికి తెచ్చాను. చిప్స్ ఈ డబ్బా నిండా వేసాను. ఏగా ఉన్నవి అక్కడ పెట్టాను. అవి షాంపూలు ప్యాకెట్లు కొన్నానండి ఇలాగన. ఇంకా మరి కారం సామాన్లతో తెల్లుల్లిపల్లి ఇచ్చారు, పక్కన పెట్టాను అండి. ఈ నోటి నాకు ఇంకా పని తేలలేదండి. అలాగన ఇంకా చేస్తున్నాను. ఇప్పటికి ఈ పని అయిపోతే నాకు ఎట్ల రూపాయి అయిపోతే ఈ పిండి తీసేయాలండి. నాకు అయిపోయిందండి, తీసేయడమే. పిండి అయిపోయింది, ఆపేసి ఇంకా తీసేయడమే అండి. ఈ రుబ్బు తీసేయడం. ఇంకా నేను అట్ల రుబ్బు చూడండి ఆ గిన్నెలు ఉన్నాయండి. ఆ గిన్నెలు అయిపోయిన రాక నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది.
ఆ బాటిల్ పట్టాలి టెన్షన్ ఉన్నది. ఆ 2 పళ్ళు అవ్వాలి నాకు. ఇంకా ఇక అన్నం వండానండి. చెప్పాను కదా చేపల పులుసు ఉంది, అది తినేస్తానని. నాకు సరిపోద్ది మధ్యాహ్నంకి. మా ఆయనగారు ఏదో తెచ్చుకుంటారు. ఇంకేంటి ఈ రోజుకైతే ఇవన్నీ కొన్నానండి. డబ్బులు ఇలా తగిలేస్తుందని అనుకుంటున్నాడు మా ఆయన సామాన్లన్నీ చూసి. మా ఆయనగారు అయితే ఇల్లు నీట్గా సర్దుకోవాలండి. ఇంకా నేను సర్దుకోలేదు, సర్దుకుంటాను. ఏంటి అన్నీ ఒకటి ఒకటి కొంటున్నానండి సామాన్లు. ఏం కొనాలి ఏం చేయాలి అని కొంటూ ఉంటున్నాను. ఇంకా మీకు నచ్చినట్టయితే మీకు నచ్చుతుంది కదండి ఏదైనా. చూడండి నాకు ముఖానికి స్టిక్కర్ లేదు, పడిపోయింది. అందుకని కిలకం పెట్టుకుంటున్నాను. చూడు, ముఖానికి బొట్టు కూడా లేకుండా వీడియో చేస్తుందని అనుకుంటారు కదండి. నా పళ్ళు అలాగ ఉన్నాయండి. పొద్దున్నుంచి మా పిల్లలకి ఏంటి పంపలేదండి. మా పిల్లలకి ఏమంచి ఈరోజు అన్నం వండాను కానీ పెరిగేసి కట్టేమన్నారు. నేను కట్టలేదు, టిఫిన్ కట్టేసాను. బయట నుంచి కొనేసి పెట్టేస్తానండి టిఫిను. ఇప్పుడు ఏమంచి ఆ సామాన్లన్నీ చేయాలండి. నాకు అవన్నీ ఉన్నాయండి. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఈ గిన్నెలు చూడగాల ఒక పని మనిషిని పెట్టుకో తోమాలనిపిస్తుంది. ఒక్కోసారి నేనే తోముకుంటాను. చూడండి పని చేసిన కొలితే పని కనబడుతుంది మనకి ఏదైనా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేను శుభ్రం చేయకుండా చూపెడుతున్నానంటే ఎంత పని ఉన్నది అని చూపెడుతున్నాను. మీకు ఏంటంటే చేసిన తర్వాత ఈ చేసినవే చూపెడుతుందని అనుకుంటారు కదా, అందుకనండి. బట్టలు బోల్డ్ ఉన్నాయండి, మడతట్టాలి. ఇంకా బోల్డ్ బట్ట ఉంది, బట్టల్లో ఉతకాలి. ఇంకా చూడండి మాసిన బుట్ట నిండిపోయిందండి. బట్టలు ఉతకాలి, ఇలా ఉన్నాయి ఉతకాలి. ఇంకా బోల్డ్ బట్టలు ఉన్నాయి. మా ఆయనగారు ఒకేసారి ఎడతారండి పోగు. అన్నీ 2 జతలు 3 జతలు ఉన్నప్పుడు తీరు ఇన్ని బట్టలు పోగైన తర్వాత తీస్తారు మా ఆయనగారు. చూడండి అవన్నీ చేయాలి నేను బట్టలు. చూడండి టవల్ సంగతి చెప్పాను కదండి. చూడండి ఎన్ని టవళ్ళు ఉంటాయి ఇక్కడ. ఈ టవళ్ళు అన్నీ చూడండి, ఇవన్నీ టవల్లేనండి. ఇక చూడండి ఇవన్నీ టవల్లే. ఇవన్నీ చూడండి ఎన్ని టవళ్ళు ఉంటాయో. ఇవన్నీ మనిషి టవల్ తుడుచుకు ఇలా పెట్టేస్తారండి. నేను అన్నీ కీర్చేస్తాను. ఇవన్నీ మనిషి టవల్ పెట్టేస్తారండి. ఇవన్నీ నేనే చేసుకోవాలండి. మొత్తం తీసేస్తారండి. ఇక బట్టలు ఉన్నాయండి, మడతట్టట్లేదండి. బోల్డ్ బట్ట ఉంది, ఉతికేసి పెట్టేస్తున్నాను కానీ మడతట్టట్లేదు. దానికి ముహూర్తం రావాలి కదా మడతట్టినందుకు. పచ్చిదానికి అయితే ఈ కొన్నానండి నేను నడుతుంది. ఇక పనిముజ్జి చూస్తున్నాను. నేను ఎక్కువగా పనిముజ్జి చూడడం నాకు అలవాట. ఇంకెక్కువగా ఏది చూడను, పనిముజ్జి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అన్నీ పనులన్నీ చక్కబడుతూ ఉంటాను. ఆ పనిముజ్జి చూసుకుంటాను. నాకు పనిముజ్జి చిన్నపిల్లల్లా చూస్తానండి. ఇంకా వీడియోలు ఏంటంటే మనకి ఇది సీరియల్ ఏం చూడనండి. నాకు పనిముజ్జి ఎక్కువ పెట్టుకుంటాను. పొద్దున పెట్టుకుంటే స్టార్ట్ చేసింది సాయంత్రం అలా చూస్తూనే ఉంటాను. ఇంకా చూడండి ఎంతటితో మీ ఆది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఈ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతాను ఎలాగుంది ఏంటని. చేసిన కొద్ది పని ఉంటుంది మనకి. 11 అవుతుంది, ఇంకా నా పని తేలలేదు ఈరోజు. అలా నిన్న తిరిగి వచ్చాను, యాత్రలోకి వెళ్ళి సామాన్లన్నీ కొనుక్కొచ్చాను. నిన్న మార్కెట్కి వెళ్ళి సగం కొన్నాను, ఇప్పుడు నుంచి యాత్రలోకి వెళ్ళి సగం కొన్నాను. ఇవన్నీ కొనుక్కుంటూ వస్తున్నానండి. అలాగా మా ఆయనగారికి నుంచి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నానని ఇదవుతున్నారు. ఏంటంటే అందానికి కొంటానండి. ఏంటంటే నాకు అలవాట. అలాగా సంబరాల పూట మనకి గుర్తింపు, మనకి మళ్ళీ సంవత్సరానికి అలాగ ఉండాలని అలాగా అవి కొంటూ ఉంటాను ఏదోటి వస్తువు అనేది. దానివల్ల వెళ్ళాను నిన్న సంబరాల్లోకి. 2వ సంబరం కదండి, 2వ సంబరాలకి వెళ్ళాను, కనకమాసం సంబరాలకి. ఇంకా గుడికి వెళ్ళలేదండి. గుడికి ఏ రోజు వెళ్తానో పాలాభిషేకం చేయాలి. నేను పాలాభిషేకం చేస్తాను ఎప్పుడూనూ. నాకు కలిగింది నా తోచినంత ఆ తల్లికి చేసిన తర్వాత మనకి ఇదిగా ఉన్నామండి. ఏదైనా ఉంటానండి. ఇంతటితో అందరూ చూస్తున్నారండి, లైక్ కొట్టట్లేదు, షేర్ చేయట్లేదు, గంట కొట్టట్లేదు. ఆ ఒక్కటి మాకు చేయండి. ఇంకా వీడియోలు పెడతాను నేను. రోజు చేసిన వీడియోలే కదా, ఇందులో ఏటుందని అనుకోవచ్చు. రోజు అయినా మనకు రోజు పని ఉంటుంది కదండి, చేసిన కొద్ది కనబడుతుంటుంది. ఆ పని అంతా ముగించుకోవాలి నేను. ఉంటానండి ఇంతటితోటి. అది బాయ్.